ఇద్దరు వ్యక్తులకి పెళ్ళైన తర్వాత అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి రావాల్సిన మొట్టమొదటి ఆలోచన మేమిద్దరం ఒకటి, ఇద్దరు కాదు. ఇక నుంచి మన మధ్య మన అనే నీ నా అనేది ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బాగుంటుందనేది గుర్తుపెట్టుకోండి. అంటే మీ ఇద్దరు ఒకటి. ఖచ్చితంగా మీ ఇద్దరు నచ్చని విషయాలు ఒకళ్ళకొకళ్ళు చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటూ నేనెక్కడ మారాలి అని ఆలోచిస్తూ గుర్తుపెట్టుకోండి. నువ్విలా మారాలి, నువ్విలా చేయాలి కాదు, నేనెక్కడ మారాలి, నేనేం చెయ్యాలి అని ఇద్దరూ ఆలోచిస్తూ ఇద్దరు ఒక్కటే. ఇది గనక మీరు మీ రెస్పెక్టివ్ పేరెంట్స్కి మీరు పోర్ట్రే చేయగలిగితే, మీరు చూపించగలిగితే, అమ్మో ఈ అమ్మాయి గురించి ఇప్పుడు మా అబ్బాయి దగ్గర మాట్లాడితే వాళ్ళిద్దరూ ఒకటి, నా కొడుక్కి నచ్చదు అని అటుపక్క పేరెంట్స్కి, అబ్బో అల్లుడి గురించి ఇప్పుడు మనం ఏదన్నా చెప్తే మా అమ్మాయి తెత్తులు లేస్తుంది, వాళ్ళిద్దరూ ఒకటి. ఇది గనక మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు చెప్పగలిగితే వీళ్ళిద్దరూ ఒక్క పార్టీ, వీళ్ళిద్దరూ ఒక్కటే, వేరు కాదు అనేది మీ ప్రతి మనస వాచ కర్మణ మీరు నమ్ముతూ, మీరు మాట్లాడుతూ, మీరు ఆచరిస్తే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీ ఇద్దరి మధ్య దూరటానికి ప్రయత్నించే ప్రయత్నాలు కూడా తగ్గిపోతాయి. ఇది మీరు పనిగట్టుకుని మీరు చెప్పక్కర్లేదు. మీరిద్దరు ఉండే విధానం వల్లే ఎదుటి వ్యక్తులకి మీరొక్క టీం అని అర్థమైతే చాలు. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కాదు కదా, ఫుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయేమో ఆలోచించండి. బట్ ఇది మీరు చెయ్యాలి అంటే మీ ఇద్దరికి ఆ కమిట్మెంట్ ఉందా అనేది గమనించి ప్రయత్నించి చూడండి. కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.